ట్రంప్ పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ కావాలి, సీ పోర్ట్స్ కావాలి అని అడిగాడు. ఇన్ రిటర్న్ 5th జనరేషన్ ప్లేన్స్, ట్రేడ్, ఫైనాన్షియల్ ఎయిడ్, సెక్యూరిటీ డీల్స్ ఇవన్నీ ఇన్ రిటర్న్ ఇస్తాను అన్నాడు. ట్రంప్ ఇస్తాడు, తీసుకుంటాడు, రెండు జరుగుతాయి అని చెప్పాడు. ఇప్పుడు అసీం మునీర్ని ఒక కష్టమైన పొజిషన్ లో పెట్టాడు. బ్లంట్ గా చైనాతోనూ నో చెప్పలేడు, ఇటు పక్క పూర్తిగా ఎస్ చెప్పలేడు. కానీ ట్రంప్ కి నో చెప్పి ఆపోజిట్ లో నిలబడేంత దమ్మైతే ఉండదు. సో అసీం మునీర్ ఏం చెప్పాడు అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. లేకపోతే రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అవన్నీ ఇస్తాడు అనేది కూడా చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ కి వచ్చే దగ్గర 40% ఇన్కమ్ చైనా ప్రాజెక్ట్స్ నుంచి, చైనా నుంచి వస్తుంది. అది ఒక ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. సో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పొజిషన్ ఏంటి, చైనాకి దూరం అవ్వనుందా అనేది కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయి. అండ్ ఇన్నాళ్లలో ఇదే ఫస్ట్ టైం అమెరికాతో ఒక పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అనేవాడు కలవటము, ప్రెసిడెంట్ ఉండంగా కూడా. అంతకుముందు ముషరఫ్ ఇంకొకళ్ళు కలిశారు, కాకపోతే వాళ్ళు ఆ పార్టీకి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఆక్యుపై చేసేసుకున్నారనమాట.